ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. పాడైన భూమి ఏదేను వనం వలె ఆయననియు, పాడుగాను నిర్జనంగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఈ వాగ్దానం వచ్చిన భాగమును వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం వాడుక భాషలో మనం చూస్తే వాళ్ళు ఇలా అంటారు: పాడైపోయిన ఈ దేశం ఏదేను తోట లాంటిదయింది. శిథిలంగా, పాడుగా, నిర్జీవంగా ఉన్న పట్టణాలకు గోడలు ఉన్నాయి, అవి ప్రజలతో నిండి ఉన్నాయి అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపములను బట్టి, వారి అతిక్రమ దోషములను బట్టి, దేవుని ఆజ్ఞల్ని వారు అతిక్రమించడాన్ని బట్టి శత్రువుల చెరలోనికి వారు కొనుపోబడ్డారు. తద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశము పూర్తిగా పాడై పంటలు లేని భూమిగా, నిర్జీవంగా, శూన్యంగా మారిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధ నామమును బట్టి తన ప్రజలైన వారికి కృప చూపించి వారిని మరలా పునరుద్ధరిస్తానని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా వాగ్దానములు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ మిమ్మల్ని తిరిగి పునరుద్ధరిస్తాను, మిమ్మల్ని నూతన పరుస్తాను, మీ దేశాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానములు ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరలా సమస్తాన్ని నూతన పరిచి తన ప్రజలను ఆశీర్వదించట్లో దేవుని ఉద్దేశం ఏంటంటే, తన ప్రజలు మాత్రమే కాకుండా ఇతర జనములు కూడా ఆయన శక్తిని, ఆయన కృపను, ఆయన గొప్పతనమును, ఆయన మహిమను తెలుసుకోవాలనేదే ఆయన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం ద్వారా ఆనాడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ పాడైన దేశాన్ని ఏదేను తోటవలే, అంటే శాంతి, సమాధానము, సమృద్ధి, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలతో కూడినదిగా మార్చివేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిథిలమైన, పాడుగా, నిర్జీవంగా ఉన్న పట్టణాలకు ప్రాకారములు, ప్రజల సంచరణ జరిగేటట్లుగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఇశ్రాయేలు దేశమును, దేశంలో ఉన్న ప్రజల జీవితాలను కూడా తన సమాధానంతో, తన సమృద్ధితో, తన సన్నిధితో నింపుతానని దేవుడి వాగ్దానం ద్వారా ఆనాడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్పును చూసిన ఇతరులు ఆశ్చర్యపడతారని, ఇదేనా పాడైన దేశం, ఇదేంటి ఏదేను తోటలా ఉంది, ఇదేంటి ఇలా మారిపోయింది, శిథిలంగా, పాడుగా, నిర్జీవంగా ఉండవలసిన ఈ పట్టణాలు ప్రాకారములతో, ప్రజలతో నింపబడి ఉన్నాయేంటి, ఇది నిజంగా వీళ్ళు దేవుడైన యెహోవా దేవుడు చేసిన కార్యము, ఆయనే సమస్తముని ఈ విధంగా మార్చివేశాడని వాళ్ళని చూసిన ప్రజలు చెప్పుకుంటారని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారిని బలపరిచి వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ అవిధేయతను బట్టి, నీ పాపపు క్రియలను బట్టి, నీ అతిక్రమ దోషములను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీ జీవితాన్ని రోగములతో, అప్పుల బాధలతో, మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో నీవు పాడు చేసుకున్నావేమో, పాడైన స్థితిలో నీవు ఉన్నావేమో, పాడైన జీవితంగా నీ జీవితాన్ని మార్చుకున్నావేమో, దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన ఎద్దుకు వచ్చి నీ జీవితాన్ని, నీ పాపపు క్రియలను, నీ అవిధేయతను నిజముగా ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. పాడైన నీ జీవితాన్ని ఏదేను తోటవలే, అంటే శాంతితో కూడినదిగా, సమృద్ధితో కూడినదిగా, తన సన్నిధితో కూడినదిగా, తన ఆశీర్వాదములతో కూడినదిగా నింపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని ఆ విధంగా మార్చివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు
ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా మార్చివేస్తాడో అప్పుడు నీ జీవితాన్ని చూచిన వారు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడని దేవుని మహిమపరిచేటట్లుగా నీ జీవితాన్ని మార్చివేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఇటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడని మనం చూస్తూ ఉన్నాం. సోదరులచే ద్వేషించబడి బానిసగా అమ్మివేయబడి అన్యాయంగా కారాగారంలో పడవేయబడిన యోసేపు జీవితాన్ని ఐగుప్తు రాజ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారిగా దేవుడు హెచ్చించి అనేకులకు పోషకుడిగా, రక్షకుడిగా, కరువు కాలంలో అనేకులకు రక్షకుడిగా దేవుడు యోసేపు జీవితాన్ని మార్చివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేక అవమానకరమైన మాటలతో నిందించబడుతున్న హన్నా జీవితాన్ని దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన విని ఆమె కన్నీటిని తుడిచి దేవుడు సమయంలో అనుగ్రహించడం ద్వారా ఆమె జీవితంలోని దుఃఖమును దూరపరిచి సంతోషంగా ఆమె జీవితాన్ని మార్చివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 2000 దయ్యములతో పీడింపబడుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మలను గద్దించడం ద్వారా ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మల నుండి ఆ వ్యక్తికి ఆ బంధకం నుండి విడుదల కలుగు చేయడం ద్వారా ఆ వ్యక్తి జీవితాన్ని ఒక స్వార్థికుడిగా, యేసుక్రీస్తుని గురించి తెలియపరిచే స్వార్థికుడిగా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మాత్రమే ఈ విధంగా మార్చివేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యోసేపు జీవితాన్ని మార్చిన దేవుడు, హన్నా జీవితాన్ని మార్చిన దేవుడు, 2000 దయ్యముల చేత పీడింపబడుతున్న ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగల శక్తి కలిగిన దేవుడు. గనుక ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కుటుంబం, ఆరోగ్య సమస్యల విషయాల్లో, ఆత్మీయ స్థితి విషయంలో పాడైన స్థితిలో పాడైనట్టుగా నీ జీవితం నీకు కనిపిస్తున్నట్లయితే, పాడైన స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ఎద్దుకు వస్తే, నువ్వు ఆయన ఎద్దుకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ పరిస్థితులను మార్చివేస్తానని, ఆయన కృపతో నీ జీవితాన్ని పుష్కలమైన ఆశీర్వాదాలతో నింపుతానని, ఏదేను తోట వలె నీ జీవితాన్ని ఆనందకరంగా, శాంతితో, సమాధానంతో, సమృద్ధితో, తన ఆశీర్వాదంతో కూడినదిగా నీ జీవితాన్ని మార్చివేస్తానని, నీ మార్పును, నీ జీవిత మార్పును, నీ జీవితంలో దేవుడు కలుగు చేసే మార్పును చూచిన వారు ఇతరులు దేవుని శక్తిని గుర్తించేలా నీ జీవితాన్ని మార్చివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానమును నీ పట్ల నెరవేరుస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలు నీవు పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోర్చు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ వాగ్దానమును నీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిస్థితులను, జీవితములను మార్చగల దేవుడు నీవే అని ఈ వాగ్దానం ద్వారా మీరు తెలియపరిచిన విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారు విశ్వాసంతో ఈ వాగ్దానపు మాటను నమ్మి నీ యొద్ద నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయమని దేవ వీక్షించిన వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, ప్రయత్నాలు మీరు సఫలపరచండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించి నీ కృపలో నడిపించమని మరొకసారి వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.